గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल पढ़े न इसको कहे न कब्र कोई न हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल हालेलुया हालेलुया మనలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు క్లుప్తమైన రీతిలో మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానిద్దాం. దేవుడు మన పట్ల చేసిన మేలు మరి యొక్క నెల అంతటి కూడా సంవత్సరం అంతా కూడా మనకి నవంబర్ నెల అంతా కూడా మనం కాపాడి మరి ఆఖరి నెల మొదటి దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని మొత్తమే దేవునికి మనము కృతజ్ఞతగా మన లోకంలో జీవించాలి. దేవుడు మన పట్ల చేస్తున్న అనేక మేళ్ళు బట్టి ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలని తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మరి ఈ విధంగా దేవుని కొరకు దేవుని కలిగి మనం జీవించాలంటే మనకు అవసరమైంది ఒకటి ఏంటంటే ఆయన ఇచ్చే జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు జ్ఞానయుక్తంగా జీవిస్తారండి. సామెతల గ్రంథంలో అనేక మాటలు మనము సొలొమోను ఇచ్చినటువంటి జ్ఞానం గురించి మనము ధ్యానాలు చేసుకున్నాం చాలా కాలం. మరి అయినప్పటికీ కూడా కొంతమందికి దేవుని యొక్క జ్ఞానం సరైన రీతిలో లేదనుకుంటా దేవుడు చూస్తున్నాడు. కనుక జ్ఞానము కలిగి మనం నివసించమనేసి మరి ఉదయకాల సమయంలో ఆ మాట ద్వారానే మనకి దేవుడు మాట్లాడబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి జ్ఞానము మనకి కొదువైనట్లయితే దేవుని అడిగి మనము పొందుకోవాలి. జ్ఞానయుక్తంగా దేవుని యొక్క బిడ్డలుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఒకవేళ దేవుని పేరు పెట్టుకుని మరి సరైన జ్ఞానం లేకపోకుండా ఆపదల్లో పడిపోయేవారు అనేక మంది ఉన్నారు. కుటుంబాన్ని సరైన రీతిలో నడిపించుకునే వారు చాలా మంది ఉన్నారండి. ఏంటి వీళ్ళకి కొదువు అంటే దేవుని గూర్చిన సరి అయినటువంటి జ్ఞానము వీరిలో కొదువవుతుంది. లేకపోవడం వల్లే మరి సరైన విధంగా వీరు జీవించలేకపోతున్నారనేసి ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి జ్ఞానముతో మనం జీవించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితాలు మనం జీవించాలంటే మనకు కొదువైనది దేవుని యొక్క జ్ఞానము. జ్ఞానము లేక మరి అనేకమైనటువంటి ప్రమాదాల్లో పడిపోయి మరి జీవితాలని నాశనం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. మరి అనేక మంది యవనస్తులు సరైన రీతిలో జీవించవలసిన రీతిలో జీవించుకోకుండా జ్ఞానము లేక మరి అనేకమైన ప్రమాదాల్లో పడిపోతూ వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆ యవనస్తులు మరి దేవుని కొరకు దేవుని జ్ఞానాన్ని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనము ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలనేటువంటి జ్ఞానము వారిలో కొదువవుతుందండి. వారిలో లేక అనేకమైన ప్రమాదాలకు గురి అయి జీవితాన్ని మరి అర్థ జీవితంలోనే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కనుక మన దేవుని సన్నిధికి వచ్చి మనం ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనము దేవుని యొక్క జ్ఞానము మనకు కలిగి ఉండటం ఎంతో అవసరం అండి. ఆ జ్ఞానం ద్వారానే మన ముందుకి మన జీవితాన్ని నడిపించుకోగలము, మన కుటుంబాలని నడిపించుకోగలము. అంతేకాకుండా మనం జీవించే జీవిత విధానము సరి అయిన రీతిలో ప్రభువుకి ఇష్టమైన రీతిగా మనం జీవించాలంటే జ్ఞానం కూడా మనకే కలిగి ఉండాలండి. మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న క్రియలను బట్టి మరి దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ యొక్క వ్యక్తి బుద్ధి లేని పనులు చేస్తుందని మరి తెలియజేస్తా ఉంటున్నాడు దేవుడు. మరి జ్ఞానం, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయంటున్నారు. మనం అడగక దేవుడు ఇవ్వడం లేదండి. అడుగు వారికి ప్రతి ఒక్కరికి ఇస్తానన్న దేవుడు మరి మనం అడగడం లేదు, దాన్ని పొందుకుంటాం లేదు. కానీ మనకేదో జ్ఞానం ఉందనేసేసి మరి తెలివితేటలు ఉన్నాయనేసి దాని ద్వారా మన ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఇవే తెలివితేటలు, ఇవే జ్ఞానం అనేసి కూడా
మనం అనుకుంటా ఉంటామండి. మనం బ్రతికిన బ్రతుకుల్లో నేను తెలివితేటలుగా బ్రతుకుతున్నాను అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. కీర్తనకారులు ఇక్కడ నా ఒకరి ముందు ఉన్నటువంటి మార్గము అది సరి అయినదే అనుకుంటా ఉంటారంటండి. కానీ మరి ఇతరులు చూసినప్పుడు ఆ మార్గం సరి అయినది కానట్టుగా, మరి విశ్వాసం చూసినప్పుడు వారు జీవిస్తున్న జీవితం సరి అయినది కానట్టుగా వారు సాక్ష్యం ఇస్తా ఉంటారండి. చూసారు కదా, మరి దేవుడు అయితే ఏ సాక్ష్యం ఇస్తా ఉంటాడు నీ గురించి నా గురించి అంటే, సరి అయిన జ్ఞానము కలిగి జీవిస్తున్నామని దేవుడు చెప్పగలుగుతున్నాడా? లేక మరి సంఘంలో ఒకలాంటి జీవితము, లోకంలో ఒకలాంటి జీవితం జీవిస్తున్నామో ఒకవేళ ఉదయకాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి. మరి చాలా మాటలు మనం చెప్పాం ఉదయకాలంలో కూడా. మరి నేను మరి యొక్క పొల దగ్గర చెప్పిన మాటలు, అమ్మగారు కూడా చెప్పిన మాటలు మనం చాలా విన్నామండి. అయినప్పటికీ కూడా ఎంత సమయం మనం వినటానికే మరి చేస్తున్నాం, కానీ మన హృదయాన్ని మార్చుకుంటానికి మనము ఇష్టపడతలేదు. కనుక మరి సరి ఎందుకంటే ఇలాగ జీవిస్తున్నామంటే మనలో సరి అయినటువంటి దేవుని యొక్క జ్ఞానము మనకు లేకే ఈ విధమైన మరి జీవితాలు మనం జీవిస్తూ ఉంటున్నాము. ప్రభు అయితే మన జీవితాలను చూసి ఎంతో ఆయాసపడుతున్నాడండి. మన జీవితాలను చూసి ఆయన ఆయాసపడుతున్నాడండి. మనం ఏ విధంగా జీవిస్తున్నామో ప్రభు కొరకు నిజమైనటువంటి భక్తులుగా, విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? మరి కనుక దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, సరి అయినటువంటి జ్ఞానం దేవుని దగ్గర నుంచి మనం పొందుకొని ఆ జ్ఞానంతో కలిగి మనం జీవించాలనేసి దేవుడు మనకు చెప్తున్నాడు. పరిస్థితులు మరి కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందికరంగా, మరి మనకు ఆయాసకరంగా, మనకు కష్టతరంగా ఉంటున్నప్పటికీ కూడా మరి దేవుని అటువంటి సమయాల్లో కూడా ప్రభు యొక్క జ్ఞానాన్ని పొంది ప్రభు నిమిత్తం మనం జీవించాలి. పరిస్థితులు ఎలాంటివి వచ్చినా కూడా మన జీవితంలో ఆ పరిస్థితులకు అనుగుణంగా కానీ లేక లోకానికి అనుగుణంగా కానీ మన జీవితాల్లో మన యొక్క ప్రయత్నాలు అటువంటి వైపు వెళ్ళకూడదు, మారకూడదు. కానీ ప్రభువుని కలిగిన వారంగా స్థిరముగా మరి మంచి ఆలోచన కలిగి, మంచి జ్ఞానం కలిగి మనం జీవించాలనేసి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క జ్ఞానం గురించి మరి అనేక విషయాలు మన సామెతల గ్రంథంలో నేర్చుకున్నామండి. మరి 1-2 విషయాలు కూడా ఈ సమయంలో మనం నేర్చుకుందాం. ఏంటంటే, జ్ఞానము, ఏ జ్ఞానం అయితే మనం కలిగి ఉంటున్నామో ఈ లోకంలో ఆ జ్ఞానము లోకానుసారమైనటువంటి జ్ఞానం అంటున్నాడండి. అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉందంట, అలాగే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము కూడా ఉందంట. మరి అనేక మంది బోధకులు, సేవకులు మరి ఏం చెప్తున్నానంటే, నువ్వు పర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఆత్మీయంగా నిన్ను జీవించమనేసి అనేక మంది తెలియజేస్తూ ఉంటారు సేవకులు. కానీ మనం జీవించే జీవిత విధానం ఎలా ఉంటుందంటే లోకానుసారంగా ఉంటుంది. ఎందుకంటే మన లోకంలో జీవిస్తున్నాం కనుక, లోకానికి అనుగుణంగానో లేక లోక విషయాల్ని మనం మరి లోకంలో మనకు ఒక గౌరవము, పేరు, ప్రతిష్టలు కలగాలి కనుక మన ప్రతిష్టకి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అనేసి మనం ఏం చేస్తామంటే, ప్రభు నామం అవమానపరచబడినా పర్వాలేదు కానీ మన ప్రతిష్ట పోకూడదు అనేసి మనం ఈ యొక్క గౌరవంతో మరి ఈ యొక్క లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, పై సంబంధమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకి కలిగి ఉండాలంటండి. భూలోకమైనటువంటి సంబంధమైనటువంటి జ్ఞానము అది కొంత మట్టుగా ఉంటుంది కానీ నశించిపోయే జ్ఞానం కానీ మరి పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మనకి కలిగి ఉండాలి. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానము, రెండోది భూలోకము నుంచి ఉండే జ్ఞానము. మన చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ యొక్క జ్ఞానాల గురించి నేను చెప్పడం కాదు కానీ వాక్యాల ద్వారా మనం మీకు ఈ విషయాలు మీకు చూపించి తెలియజేయాలనుకున్నాను. పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక, మరి భక్తుడైనటువంటి యాకోబు పత్రిక ఏం చెప్తుందంటే 3వ అధ్యాయము 15వ వచనంలో మరి ఏమంటున్నాడంటే, పైనుండి వచ్చే ఆ జ్ఞానం గురించి మరి ఇక్కడ చెప్తా ఉంటున్నాడండి. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, న్యాయంలో జ్ఞానము వంటిదే ఉన్నదంట. ఏంటి, మన భూలోకంలో మనం నివసిస్తున్నాం, మనం ఉపయోగించుకుంటున్న జ్ఞానం ఎలాగుంటుందంటే భూ సంబంధమైన జ్ఞానం గురించి నేను చెప్తూ ఉంటున్నాను. భక్తుడైన యాకోబు ఇలా చెప్తున్నాడు, ఇది పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటి జ్ఞానమై ఉన్నదంటండి.
మనం మనం జీవిస్తున్న మన జీవితం మనకున్నటువంటి జ్ఞానము ఎలా ఉంటుందంటే దెయ్యాల జ్ఞానం అంటే జ్ఞానం మనము కలిగి ఉన్నామంటండి. కానీ ఈ మాట చెప్తే మరి చాలా మందికి బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటి నాకున్న జ్ఞానం దెయ్యాల జ్ఞానమా? ఈ మాట నేను చెప్పడం లేదు, కానీ భక్తుడైన యాకోబు చెప్తున్నాడు అనమాట అండి. నీకు ఒకవేళ ఏ జ్ఞానం ఉందో మరి వివేచించుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడండి. ఏ రకమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో ఈ మాట ద్వారా మనం తెలుసుకున్న భూలోకమైన సంబంధమైనటువంటి జ్ఞానం అంటండి. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే సత్యమైనటువంటి జ్ఞానం లేక సత్యానికి ఇది విరోధంగా ఉంటుందంటండి. సత్యముగా మనం జీవించడానికి ఇది విరోధముగా ఉంటుందంటండి. ఏ జ్ఞానం అంటే మరి దేవుని నుంచి పైన నుండి వచ్చినట్టు జ్ఞానము. అయితే యాకోబు ఏం చెప్తున్నాడంటే భూలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాక, ఈ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము కాదు, కానీ భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము ఉందనేసి దేవుడు మనకి తెలియజేస్తున్నాడంటే మరి చూస్తున్నాడు కదా. మరి పైనుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు, కానీ భూ సంబంధమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. ఒకవేళ మనం ఏ జ్ఞానంతో జీవిస్తున్నామో, ఏ జ్ఞానంతో మనం నడుస్తున్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. ఉదయకాల సమయంలో నుంచి పైనుంచి వచ్చే ఇది జ్ఞానం కాదండి. కానీ అలాగ మరి మైమరుపు సాతానుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు జీవిస్తున్న జీవితము, నువ్వు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, నీకున్నటువంటి జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానమే కానీ అంటూ ఉంటారండి. కొంతమంది సేవకులు అయితే మరి వాక్యాలు చెప్తూ మరి పైనుంచి దిగి వచ్చిన జ్ఞానము వారి సొంత మాటలు చెప్తూ మరి దేవుని వాక్యాలు కాకోకుండా మైమరుపుతో మాటలు చెప్తూ ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం అన్నట్టుగా వారు చెప్తూ ఉంటారు. కానీ యాకోబు పత్రిక ఏమంటాడంటే ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు, భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేసి తెలియజేస్తున్నాడు. అయితే మరి పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. భూలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉందో ఇక్కడ చూస్తున్న పైనుంచి వచ్చింది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, మరి దెయ్యాల జ్ఞానం అంటే జ్ఞానం ఇది అనేసి మరి భూ సంబంధమైన జ్ఞానం గురించి మనం చెప్తున్నాడు. కనుక పైనుండి వచ్చే జ్ఞానం ఏ విధంగా ఉంటుంది, ఆత్మీయ జ్ఞానం ఏ విధంగా ఉంటుంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఏ విధంగా ఉంటుందో అక్కడే ఉందండి. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నదనేసి మరి ఇక్కడ యాకోబు భక్తుడు మరలా ఈ యొక్క జ్ఞానం గురించి చెప్తున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం గురించి, పర సంబంధమైనటువంటి జ్ఞానం గురించి మరి యొక్క యాకోబు తెలియజేస్తున్నాడు. భూలోక సంబంధ జ్ఞానం గురించి ఆయన చెప్పాడు, పైనుండి వచ్చే జ్ఞానం ఏ విధంగా ఉంటుందో కూడా మనకు చెప్పాడు. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నా మనం ఉపయోగించుకుంటున్న జ్ఞానము మరి పైనుండి వచ్చినది కాదన్నట్టుగా మనం చెప్తున్నాడు. అలాగే మరి అదే యాకోబు భక్తుడు ఏమంటాడంటే ఈ జ్ఞానము మొట్టమొదట పవిత్రమైందంటండి. పైనుండి వచ్చే జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఎలాగుంటుందంట, అది పవిత్రంగా ఉంటుందంటండి. అయితే మనం పవిత్రంగా జీవిస్తున్నామా ఒకసారి మనం గుర్తించుకోవాలి. నువ్వు ఒకవేళ పవిత్రమైన జీవితం జీవించడం లేదంటే నీకు ఉన్నటువంటి జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానము, భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం అన్నమాట. అది పవిత్రంగా ఉండకపోతే, నువ్వు పవిత్రంగా కనుక జీవిస్తే నిజంగానే నీకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం అన్నమాట. ఈ యొక్క పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైంది, సమాధానకరమైందండి. మరి పరిస్థితుల్ని మనం సమాధానకరంగా ఉంచుతున్నామా, అసమాధానకరంగా ఉంచుతున్నామా, గలిబిలి చేస్తున్నామా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలండి. నిజంగా దేవుని జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే మనలో ఏం కావాలనండి, సమాధానమైనటువంటి మరి మనసు మనకు ఉండాలి. మరి యొక్క సమాధానమైనది అనేసి ఈ యొక్క జ్ఞానం గురించి చెప్తున్నాడు. మృదువైనటువంటిది కూడా చెప్తున్నాడండి. దేవుని యొక్క జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే మరి పవిత్రంగా ఉంటుంది, సమాధానాన్ని కోరుకుంటుందంటండి ఈ జ్ఞానం మనలో ఉంటే. అలాగే ఎంతో మృదువుగా ఉంటుందంటండి ఈ జ్ఞానము, మరి యొక్క కఠినంగా ఉండదనేసి మరి ఇక్కడ మరి యాకోబు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా సులభముగా లోపడతా ఉంటుందంటండి.
దేవుని మాటకి, దేవుని ఆజ్ఞలకి, దేవుని యొక్క మరి యొక్క చేయమన్న పనుల విషయంలో సులభంగా లోపడుతుందంట దేవుని యొక్క జ్ఞానము. అంతేకాకుండా కనికరమును కలిగి ఉంటుందంటండి. మనలో కనికరము కనుక ఉంటే కనుక మనకు ఉన్నటువంటి జ్ఞానం కూడా అది దేవుని జ్ఞానం అనేసి మరి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మంచి ఫలములతో నిండుకునిదై ఉంటున్నాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉంటున్నాయో మనము మరి చెక్ చేసుకోవాలండి. ఈ యొక్క విషయాలు మనలో ఉంటే గనక దేవుని జ్ఞానం మనలో ఉన్నట్టు. ఒకవేళ ఈ విషయాలు ఉండకపోకుండా దెయ్యాల జ్ఞానం కనుక మన ఒక దెయ్యంగా మనం ప్రవర్తిస్తూ ఉంటుంటే ఇది మరి పైనుంచి వచ్చే జ్ఞానం కాదు, కానీ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము అనేసి మనం తెలుసుకోవాలి. చాలా మందిలో ఈ జ్ఞానాల గురించి చెప్తున్నప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇంతకీ నాకున్న జ్ఞానము మరి భూలోక సంబంధమైన జ్ఞానమా లేక పరలోక సంబంధమైన జ్ఞానం అనేసి మరి డౌట్ రావచ్చు. వాటిని చెక్ చేసుకుంటానికి ఈ లక్షణాలు యాకోబు పత్రికలో మనకు పొందుపరిచి ఉంచాడండి. నువ్వు నిజంగా పవిత్రంగా జీవించగలిగితే, సమాధానంగా జీవించగలిగితే, మృదువైనటువంటి సరళమైనటువంటి భాష నీకు ఉంటే గనక, మరి సులభంగా దేవుని యొక్క మాటకు లోబడగలిగితే గనక, కనికరాన్ని నువ్వు ప్రేమించగలిగితే, కనికరాన్ని చూపించగలిగితే, మంచి ఫలములతో నువ్వు నిండుకున్న దానివైతే గనక, పక్షపాతమైనను వేషధారణైనను నీలో కనుక లేకపోతే నీకున్నటువంటి జ్ఞానము దైవ జ్ఞానం అన్నమాట. దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము, పై నుండి వచ్చినటువంటి జ్ఞానం అనేసి ఉదయకాల సమయంలో మరి యాకోబు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మంచి మాటలు ఉంచాడు కదండి. ఎవరిలో అయితే ఈ మంచి గుణాల లక్షణాలు ఉన్నాయో వారు దేవుని యొక్క సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నారనేసి తెలియజేస్తున్నాడు. మంచి మాటలు మళ్ళా చదువుకుని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాటలు. మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, మన జీవితం ఏ విధంగా ఉందా, పవిత్రంగా ఉందా, ఆ కళంకములతో కూడి ఉన్నదా మరి మనం పరీక్ష చేసుకోవాలి. మరి నిజంగా నీ యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని, కళంకముతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు సరి చేసుకుని ప్రభు దగ్గర నువ్వు పవిత్రంగా జీవించగలిగితే నీకు ఉన్నటువంటి జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానముగా మరి తెలియజేస్తున్న. సమాధానంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, సులభంగా లోపడాలి. ఏ మాట చెప్పినా లోపడకోకుండా నో 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 అంటారని కొంతమంది. ఈ విధంగా ఉండుకోకుండా మరి లోపడే విధంగా మనము ఉండాలంటండి. కనికరాన్ని చూపించాలి, మంచి ఫలాలు మనం ఫలించాలి. మరి అలాగే ఏ విషయంలో కూడా పక్షపాతం అన్నది చూపించకూడదు. మనందరికి తెలిసిన మాట ఇది, ఎంతో మరి సులభంగా అర్థం చేసుకునే మాట. పక్షపాతం కలిగి మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి. అందరి ఎడల మరి తన యొక్క ఉచితమైన కృపను, ప్రేమని చూపించే దేవుడు. మనల్ని కూడా ఆ విధంగానే ఉండమనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక పక్షపాతం నువ్వు చూపిస్తున్నావేమో, ఒకవేళ ఆ విధంగా చూపిస్తుంటే అది దెయ్యాల జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానము. ఒకవేళ పక్షపాతం చూపించుకోకుండా ఉంటే కనుక అది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానంతో నువ్వు ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. అలాగే చాలా మంది ఇందాక కూడా చెప్పాను, వేషధారణకరమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూనే ఉంటున్నాము. దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోకుండా నిర్భయకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారండి చాలా మంది కదా. వేషధారణ, మనుషుల దగ్గర ఒక వేషం, దేవుని దగ్గర ఒక వేషం, దేవుని సన్నిధిలో ఒక వేషం, గృహాల్లో ఒక వేషం, దేవుని దగ్గర ఒక వేషం, లోకంలో ఒక వేషం. వేషాలు మారుస్తూ ఉంటున్నారండి చాలా మంది. అందుకనే ఇది వేషధారణటువంటి జీవితాలు మనలో ఉండకూడదనేసి ఉదయకాల సమయంలో దేవుడు చాలా ఖండితంగా చెప్తా ఉంటున్నాడండి. ఒకవేళ నువ్వు ఇంకా వేషధారణ మార్చుకోకపోతే, నీ వేషాలు కనుక మార్చుకోకపోతే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎటువంటిదంటే అది దెయ్యం జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు అన్నమాట అండి. దేవుని జ్ఞానం నువ్వు లేకోకుండా ఉన్నట్లుగా ఇక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నాను. వేషధారణ గురించి దేవుడు చాలా ఖండితంగా చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉంటే నేను నా నోట్లో నుంచి ఊమి వేస్తానన్నట్లుగా చెప్తా ఉంటున్నాడండి. నిజమే, ఒకవేళ నువ్వు సైతానికి సంబంధించిన క్రియలు నువ్వు చేస్తున్నావేమో, సైతానికి సంబంధించినటువంటి వేషధారణ నువ్వు మరి కలిగి ఉంటున్నావేమో దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడు ఉమ్ము వేసేస్తాడు నిన్ను. అలాగే నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాను కూడా ఉమ్ము వేసే పరిస్థితులు. ఎందుకంటే నువ్వు పూర్తిగా చల్లగా ఉండవు, వెచ్చగా ఉండవు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటావు అనమాట. దేవుని పనులు చేస్తూ ఉంటావు, సాతాను యొక్క క్రియలు చేస్తూ ఉంటావు. వేషధారణకరమైనటువంటి జీవితాలను చూసి దేవుడు ఎంతగానో ఆయాసపడుతూ ఉంటున్నాడండి. ఎంతకాలం నువ్వు ఇంకా ఈ వేషధారణటువంటి జీవితం కలిగి ఉంటావు, ఎంతకాలం నువ్వు వేషాలు వేస్తూ ఉంటావు. ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో ఆయాసకరమైన జీవితము,
కనుక నువ్వు వేషధారణతో కలిగి ఉంటే కనుక నీకున్నటువంటి జ్ఞానము దెయ్యాల జ్ఞానం అండి. అది నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు దెయ్యాల జ్ఞానంలో కలిగి ఉన్నామనేసి నువ్వు ఒప్పుకోకపోతే ఈ సమయంలోనైనా కూడా మరి ఆ వేషాల ధారణ అంతటను కూడా విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవించాలి. ఎప్పుడు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒకటే వేషం వేయాలండి. 2-3 రకాలైన వేషాలు మనం వేయకూడదు అనేసి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. లేకపోతే నువ్వు కంప్లీట్ గా సాతాను యొక్క మరి బంధకాల్లోకి నువ్వు వెళ్ళిపో, లేదా నువ్వు దేవుని యొక్క హస్తాల్లో నువ్వు ఉండు. 2 విషయాల్లో 2 పడవల మీద నువ్వు కాలేసే పరిస్థితులు నువ్వు ఉండొద్దనేసి దేవుడు ఈ యొక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు. వేషధారణ కలిగే లేకపోకుండా ఉంటే గనక దేవుని జ్ఞానం నీలో ఉన్నట్టు. ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానము దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానం అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మాట చూద్దాము. మనకున్నటువంటి జ్ఞానము ఏ విధమైనటువంటి జ్ఞానం అనేసి అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటండి. చూసారు కదా, ఈ లోకంలో మన కలిగి ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి జ్ఞానంతో జీవిస్తున్న మనతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకున్న జ్ఞానము మరి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనంగా ఉంటుందండి. ఎంత మాట! మనమైతే ఏమనుకుంటామంటే మనకున్న జ్ఞానము ఇదే జ్ఞానము, మనం జ్ఞానవంతులు, నేను జ్ఞానయుక్తంగా నడుస్తున్నాను, జ్ఞానయుక్తంగా నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను అనేసి మన అంతకాలం మరి దాన్ని మభ్యపకరమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నీకున్నటువంటి జ్ఞానము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏ విధంగా ఉందంటండి, వెర్రితనంగా ఉంటున్నట్లుగా మనకు తెలియజేస్తున్నాడు. నిజమే కదా? కనుక మనం ఏం చేయాలంటే, దేవుని దృష్టికి మన జ్ఞానం వెర్రితనంగా ఉంది కనుక మనం ఏం చేయాలి? మన దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మరి ఏ విధమైనటువంటి జ్ఞానము అవసరమో, దేవునికి ఏ విధమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నారో, ఈ దేవుడు ఏ విధమైనటువంటి క్రియను చేశాడు, యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించి అటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మరి ఆయన దృష్టికి మనకున్నటువంటి జ్ఞానము మంచి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం అనేసి మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాట మీద చదివేసేసి బైహార్ట్ చేసేసి మనం చెప్పేయడం కాదండి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తాము అనేసి చెప్పేస్తాం. కానీ ఎస్ ప్రభువా, నిజమే, నాకు ఉన్నటువంటి జ్ఞానము నీ దృష్టికి వెళ్తాను కనుక ప్రభువా, నాకు మంచి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, మంచిగా జీవించేటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని దగ్గర మనము అడగాలండి. ప్రభు అడుగు వారందరికీ ఇచ్చే దేవుడు కనుక మరి దేవుని అడిగి మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలనేసి మరి ఉదయకాల సమయంలో దేవుని ద్వారా మరి హెచ్చరింపబడుతున్నాం. మరొక మాట చూద్దాం ఇంకా జ్ఞానం గురించి. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞానం గురించి ధ్యానం చేస్తున్నాం కనుక జ్ఞానం అంటే ఏంటో, ఏ విధమైన జ్ఞానం మనకు అవసరమో, ఏ విధంగా జీవించాలో దేవుడి మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనంలో మరి దేవుని యొక్క ప్రజల గురించి ఏ విధంగా ఉంటున్నారో తెలియజేస్తున్నాడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎలా ఉంటున్నారంట, ఏ విధంగా వారి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారో తెలియజేస్తుంది. నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడుతున్నారు. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారంటే ఏంటి, ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము సరి అయినటువంటి జ్ఞానం లేక మరి చెరపట్టబడుతున్నారు. ఏంటంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి ఆరాధించే రీతిగా వాళ్ళు ఆరాధించలేదండి. వారు ఉండవలసినటువంటి మరి దేవుని మీద ఉండవలసిన సరి అయినటువంటి భయభక్తులు వారు లేకోకుండా వారు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధనలు చేస్తున్నారండి. విగ్రహాలను పూజిస్తూ ఉంటున్నారు. భయం లేనటువంటి జీవితాన్ని వారు ఇశ్రాయేలు జీవిస్తున్నారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే మరి ఎంతో కోపంతో వారిని ఏం చేశాడంటే చెరకు అప్పచెప్పేశాడంటండి. బబులోను రాజు యొక్క చెరకు 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పచెప్పినట్టుగా ఆ చెరలో వారిని ఉంటున్నారండి. ఎన్నో శ్రమలు బాధలు పడుతున్నారు. కానీ దేవుని యొక్క రాజ్యంలో యొక్క ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుడిని మరిచి, దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడిని, సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడిని వారు మర్చిపోయి మరి ఐగుప్తులో నుంచే తీసుకొచ్చి నడిపించిన దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో చేసిన దేవుణ్ణి వారు ఏం చేశారంటే మరిచిపోతున్నారండి. ఉదయకాల సమయంలో మనం కూడా ఈ విధంగా ఉంటున్నామేమో. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగానే వారు జీవించారండి. నిజ దేవుణ్ణి మర్చిపోయారు. ఆరాధించవలసిన రీతిగా వారు ఆరాధించుకోకుండా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతే మర్చిపోయారు, కానీ మరి విగ్రహారాలను దేవుడిగా వారు పెట్టుకుని వారు పూజిస్తూ వారు ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నప్పుడు దేవుడు నిజంగానే వారి మీద ఉగ్రత చూపించాడండి. ఆ వారికి మీద ఎంతో కోపం వచ్చిందనమాట. ఏంటి ఇంతగా నేను వీరిని మరి దాసత్వం నుండి విడిపించి తీసుకొచ్చాను, వీరికి ఏది కావాలంటే అది ఇచ్చాను, మరి కాళ్ళు చెప్పులు అరిగిపోకుండా వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోకుండా ఎంతో అద్భుత రీతిగా వారిని ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చాను, యోర్దాను నది నుంచి బయటకు తీసుకొచ్చాను. ఎంత చేసినా కూడా నా పక్షంగా ఉండుకోకుండా, నన్ను స్తుతించుకోకుండా, నన్ను ఆరాధించుకోకుండా ఈ ప్రజలు ప్రొవ్వి ఏం చేస్తున్నారంటే విగ్రహాలు పెట్టుకుని అన్య దేవతలను పూజిస్తున్నట్టుగా ఉంటున్నప్పుడు దేవునికి ఉగ్రత కోపం ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చి వాళ్ళని ఏం చేశాడండి, చెరకు అప్పగించేశాడంటండి. బబులోను రాజు చేతికి అప్పగించినప్పుడు వారు మరి ఇక్కడ ప్రజలందరినీ కూడా మరి చెరగా వారిని తీసుకెళ్ళిపోయారంటండి. మరి ఇటువంటి చెరలో మరి వాళ్ళు మరి మురుగుతున్నప్పుడు మరి మరలా వాళ్ళు మరి దేవునికి మొర పెట్టుకుంటున్న కూడా చూస్తున్నాం. ఈ యొక్క చెర లేక ఈ యొక్క బంధకాల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ రోజుల్లో జీవిస్తున్న మనము మరి ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, దేవుణ్ణి యథార్థంగా మనం ఆరాధించగలుగుతున్నామా, ఆయన పూజించగలుగుతున్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇశ్రాయేలు ప్రజల వరే మనం చెరకు అప్పగించకూడదు, అప్పగింపబడకూడదని మనం మరి మన శ్రమలకి బాధలకి మనం దేవుడు మనల్ని అప్పగించకూడదు, కానీ మనం చేస్తున్న భక్తిని బట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేయాలంటే మనల్ని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించాలండి. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారండి. క్రైస్తవులైన వారే, విశ్వాసులైన వారే మరి దేవుని సరి అయిన రీతిగా మరి నిజమైనటువంటి హృదయాలతో ఆరాధించుకోకుండా నామకార్థమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఇందా చెప్పిన వేషధారణకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే మరి చెరకప్పు చెప్తున్నాడంటండి. బంధకాల్లోకి మనం వెళ్ళిపోతున్నామన్నమాట. కనుక అటువంటి బంధకాల్లోకి వెళ్ళకోకుండా దేవుని దగ్గర దేవుని పక్షంగా మనం జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి సరి అయిన విధంగా జీవించలేకపోతున్నాం. వారికి దేవుని యొక్క మీద ఆధారపడి ఉండాలి మనం, కానీ ఆ విధంగా మనం దేవుని మీద ఆధారపడి ఉండడం లేదు. అంతేకాకుండా ఆయన సార్వభౌమాధికారానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలండి. ఆ విధంగా అప్పగించుకోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ విధంగా జీవిస్తున్న మనము దేవుని గూర్చిన సరి అయినటువంటి జ్ఞానము మనకి ఉండడం లేదండి. దేవుని గూర్చిన సరి అయిన జ్ఞానం ఉంటే ఇశ్రాయేలు ప్రజల బంధకాల్లోకి వెళ్ళకపోతుందండి. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని జ్ఞానం సరి అయిన విధంగా లేకపోతే మనం కూడా అనేకమైనటువంటి మరి కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా మనం వెళ్తాం. అందరికీ కూడా శ్రమలు బాధలు వస్తాయి, కానీ దేవుని నమ్ముకున్న వారికి ఏంటంటే దేవుడే వారికి ఆశ్రయంగా ఉండి ఆ శ్రమల గుండా మరి వారిని వెళ్ళడానికి, ఆ శ్రమలను తట్టుకుంటానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడనే జ్ఞానము మనకు ఉండాలన్నమాట. కనుక అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడనే ఒక నిరీక్షణ కూడా మనకి ఉండాలి. నిజమైన దేవుడు ఆపదల్లో ఆదుకునే దేవుడు, శ్రమల నుంచి విడుదల కలిగించే దేవుడు మనకున్నాడని మనం ఇదిగో అపోస్తులైన పౌలు ఏ విధంగా అనేక శ్రమలు దేవుని గురించి ఏ సెకండ్ పడ్డాడండి. ఆ శ్రమలతో మనం కంపేర్ చేసుకుంటే మన యొక్క శ్రమలు చాలా తక్కువే. అయినప్పటికీ కూడా దేవుడు మహోన్నతమైనటువంటి ఆ దేవుడు మనల్ని తన హస్తాల్లో పెట్టుకుని మనల్ని కాపాడుతూ మనం నడిపించే దేవుని మీద మనం ఎల్లప్పుడూ కూడా ఆధారపడి ఉండాలండి. మన సరి అయిన మంచి జ్ఞానం కలిగి ఏ శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రమను తట్టుకొని ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి మనకి ఏంటంటే సహనం ఉండాలి. రెండోది మనకు కావాల్సిన జ్ఞానం ఉండాలండి. ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి అడిగి మనం పొందుకుని మనం ఆ విధంగా జీవితం ఇశ్రాయేలు ప్రజల వల్లే చెరలోకి వెళ్ళిపోవద్దని, మనం బంధకాల్లోకి మనం వెళ్ళిపోకుండా ప్రభు జ్ఞానాన్ని మనం పొంది మనం ముందుకు వెళ్ళాలి. మరొక మాట చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో అదే జనుల గురించి, అదే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, నా జనులు మరి జ్ఞానము లేక ఉంటున్నట్లుగా మనం ఇంతకుముందు ఒక మాట మనం చూసాము. నా జనులు జ్ఞానము లేని వారే నశించుతున్నారు. చాలండి. మరి ఇందాక ఏం చెప్పారంటే నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడుతున్నారు అన్నాడండి. బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు అనేసి దేవుడు చెప్తా ఉంటున్నాడు. మరి ఇక్కడ హోషేయ గ్రంథం భక్తుడు ఏమంటాడంటే దేవుడు ఆమె ద్వారా పలికిస్తున్న మాటలు ఏంటంటే నా జ్ఞానులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారంటండి. ఈ లోకంలో మరి ఎంతమంది మరి దేవుణ్ణి నిజదేవుణ్ణి మరి తెలుసుకోలేకోకుండా మరి నశించిపోతున్నారో మనం చూస్తూ ఉంటున్నాము. అన్య దేవుణ్ణి ఆరాధించుకొని అన్య రీతిగా వారు జీవిస్తూ
మరి వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారండి. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా జనులు మరి జ్ఞానము లేని వారే నశించుతున్నారని. నిజమే, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు, ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాసులే మరి సరైన జ్ఞానం లేక నశించిపోతున్నారనేసి ఇక్కడ చూస్తున్నాం. మరి ఆఖరి దినంలోకి వచ్చిన తర్వాత మరణమైనప్పుడు వారి ఆత్మ జీవితాలు, వారి ఆత్మలు మరి నశించిపోతున్న అగ్నిలో కాలి మరి ఇదవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. యోసియా గ్రంథం ద్వారా ఈ యొక్క మాటలు చూస్తున్నాం. ఎందుకంటే నశించిపోతున్నారు, వీళ్ళు జీవించిన జీవిత సమయాల్లో జ్ఞానయుక్తంగా జీవించలేకపోతున్నారు, సరైన జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా ఈ విధంగానే జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారని దేవుడే చెప్తున్నాడండి ఈ మాట. జ్ఞానము లేని వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందని సామెతల గ్రంథం 1:2 ఈ మాట మనకు తెలియజేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాడు జ్ఞానం లేకోకుండా ఉంటారు, ఎన్నాడు జ్ఞానం లేకుండా మీరు జీవిస్తారు. మరి సరి అయినటువంటి జ్ఞానము, ఇందాక నుంచి చెప్తున్న మాటలు ఇవే, జ్ఞానము జ్ఞానము జ్ఞానం అని. నిజంగానే దేవుని జ్ఞానము మనం కలిగి ఉంటే మన జీవితాలు మరి ఏ విధంగా మనం జీవించాలో, మరి కాని మార్గాల్లో మన జీవితాలు మరి వెళ్ళవండి. జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానముతో మరి మంచి మార్గాల్లో మనం ముందుకి తీసుకువెళ్తాయి. మంచి జ్ఞానం కలిగి ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు, ఎన్నాడు మీరు ఈ విధంగా మరి జ్ఞానం లేకోకుండా, బుద్ధి లేకోకుండా, బుద్ధి లేని పనులు చేస్తూ జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. జ్ఞానాన్ని కోరుకోండి, జ్ఞానాన్ని అడగండి, జ్ఞానాన్ని పొందండి మరి అనేసి దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. మరి యొక్క జ్ఞానం లేని వారా, ఈ మాటలు మరి అందరితోటి చెప్తున్నాడండి. ఇందాక ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నా ప్రజలు నా జనులు జ్ఞానం లేని వారని చెప్తున్నాడు. కానీ సామెత గ్రంథం 1:22 ఏమంటున్నాడంటే, జ్ఞానము లేని వారుగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి నిమిత్తము ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాటలు, జ్ఞానము లేని వారులా మీరు ఎన్నాళ్ళు ఇంకా జ్ఞానం లేకోకుండా అలాగే జీవిస్తూ ఉంటున్నారు. అదే జ్ఞానం అనుకుంటున్నావు, నువ్వు జీవిస్తున్న జీవితము ఇదే తెలివితేటలు అనుకుంటున్నావు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన దృష్టికి నీ తెలివితేటలు వెర్రితనంగా ఉంటున్నాయి అంటండి. మనం చేసే పనులు, మనకున్నటువంటి తెలివితేటలను దేవుడు చూసి ఆయన మరి నవ్వుతున్నట్లుగా, వెర్రితనంగా ఉంటున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరితో ఈ మాట చెప్తున్నాడు, జ్ఞానము లేని వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేక జీవిస్తూ ఉంటున్నారు. 2 తలంపుల మధ్య జీవిస్తూ ఉంటాము. జ్ఞానం లేదా, ఏదో మంచి ఏది చెడ్డో మరి తెలుసుకోలేనట్టు వివేచన మరి మనకు ఉండడం లేదండి కదా. ఏమి మరి ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం అండి. ఇందాక మనం చూసాము మరి జ్ఞానము భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము, మరి పర సంబంధమైనటువంటి జ్ఞానము. ఎవరైతే మరి న్యాయంగా బ్రతుకుతారో మరి సరసంబంధమైన జ్ఞానము మరి ఏంటి, మంచి జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఏంటంటే, ఈ లోకంలో న్యాయంగా జీవించే వారందరూ కూడా బ్రతుకు తెరువు కోసం మనకు జ్ఞానం అవసరము, తెలివితేటలు అవసరము. ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్న వారు న్యాయముగా సంపాదిస్తారో, న్యాయంగా బ్రతుకుతూ సంపాదిస్తారో, ఆ వారికి ఉన్నటువంటి జ్ఞానం అంట అది దేవుని జ్ఞానం అనేసి మరి తెలియజేస్తున్నారు. అలాగే మరి అన్యాయంగా మరి సంపాదించేవారు ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు మనం చేసే సంపాదన, మనం చేసే ఆలోచనలు మరి అన్యాయంగా కనుక ఉంటే అది భూ సంబంధమైనటువంటి జ్ఞానం అన్నట్లుగా మరి పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఏది భూ సంబంధమైన జ్ఞానము, ఏది మరి దేవుని యొక్క జ్ఞానం అన్నది విషయం తెలుసుకుంటే, న్యాయంగా మనం జీవిస్తే అది దేవుని జ్ఞానం అనేసి మనకు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఆగూరు భక్తుడు ఒక మాట చెప్తున్నాడండి జ్ఞానం గురించి. మరి జ్ఞానాన్ని ఏ విధంగా అభ్యాసం చేసుకుంటున్నాను అంటాడు. ఆయన నిజంగానే జ్ఞానవంతుడు అండి. జ్ఞానవంతుడు కాబట్టే ఆయన యొక్క మాటలు మన నిమిత్తం రాసి ఉంచాడు దేవుడు, ఆయన వాడుకున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడో చూద్దాం మనం, ఏ మాటలు జ్ఞానం గురించి చెప్తున్నాడో. ఆగూరు భక్తుడు సామెతల గ్రంథం 30 మరి 3వ వచనంలో ఏమంటాడంటే, ఎవరన్నా చూస్తారండి? సామెత గ్రంథం 30 నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆగూరు భక్తుడు జ్ఞానవంతుడండి. అయినప్పటికీ కూడా అతను ఏమంటాడంటే, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను
కాదు, జ్ఞానాన్ని అభ్యాసం చేసుకున్న వాడిని కాదనేసి తనకు తాను తగ్గించుకుంటూ ఈ మాటలో చెప్తా ఉంటున్నాడండి. రెండో ముఖ్యమైన మాట ఏమంటాడంటే, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము నేను పొందలేదనేసి ఆగూరు భక్తుడు తనకు తానుగా తగ్గించుకుంటూ ఈ మాటలు చెప్తున్నాడండి. ఈ ఆగూరు భక్తుడు జ్ఞానము లేదంటూనే, నేను అభ్యాసం చేసుకోలేదంటూనే, మరి మాటలు కింద మాటలు మన చరిత్ర అధ్యాయంలో అన్ని మాటలు కూడా మరి ఎవరెవరి గురించి రాశాడంటే, సొలొమోను రాసినట్టుగా ఈ ఆగూరు కూడా ఏం రాస్తాడంటే చీమల గురించి ఇందులో రాశాడండి 30వ అధ్యాయంలో. మరి మిగతా వచ్చిన కిందకి వెళ్తుంటే అంతేకాకుండా కుందేటు గురించి రాశాడండి. అంతేకాకుండా మిడతల గురించి, బల్లుల గురించి, సింహాల గురించి, సోనంగి కుక్కల గురించి, అలాగే మేకపోతుల గురించి, మరి ఇవన్నిటి గురించి మరి రాశాడండి. ఏంటి, జ్ఞానం లేని వారు ఈ విషయాల్లో రాయడానికి మరి ఎవరికైనా ఉంటుందా అని అంటే మరి యాగురు భక్తుడు మరి ఈ విషయాలు వీటిలన్నిటి నిమిత్తము రాశాడంట. అయినప్పటికీ కూడా ఆగురు ఏమంటాడంటే, నేను దేవుని కూర్చిన, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము నాకు లేదని అంటున్నాడు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదనేసి మరి రాస్తూ ఉంటున్నాడండి. చూస్తున్నారు కదా, ఇహలోక జ్ఞానము మరి దేవుని దృష్టికి వెర్రితనం అన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానమే అది నిజమైనటువంటి జ్ఞానము. మరి పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము నేను పొందలేదనేసి ఆగూరు చెప్తున్నాడు. కోట్ల కొలది దేవుళ్ళు, దేవతలు ఈ లోకంలో ఉంటున్నాయి, కానీ ఎవరికి కూడా పరిశుద్ధ దేవుడు అన్న మాటని ఎవరికి కూడా పెట్టలేదండి. రకరకాలైన పేర్లు ఆ దేవతలకి, దేవుళ్ళకి పెడతా ఉంటారు, కానీ పరిశుద్ధ దేవుడు అనే పేరు లేక పరిశుద్ధ గ్రంథం అనే మన పుస్తకానికి, మన గ్రంథానికి ఉన్నటువంటి ఈ పేర్లు ఏ గ్రంథానికి, లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథాలకి కూడా లేవు. ఏ దేవుళ్ళకు కూడా ఈయన పరిశుద్ధ దేవుడని, మరి హోలీ గాడ్ అని ఎవరికి కూడా పేరు లేదండి. అలాగే హోలీ బైబిల్ అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఇన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఏ గ్రంథానికి లేదు, కానీ మన గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని ఈ లోకంలో ఉన్నటువంటి మరి భక్తులైన వారందరూ కూర్చుని పరిశుద్ధ గ్రంథం అనే దీనికి పేరు పెడదామని రాసిన తర్వాత వాళ్ళ దేవుని చేత మరి ప్రేరేపించబడిన వారై పరిశుద్ధ గ్రంథం అనే మాటను అక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే మన పరిశుద్ధ దేవుడు, మరి ఈ దేవునికి పరిశుద్ధ దేవుడు అనేసి మనకి అందరికీ తెలిసిన విషయమే. కనుక ఈ యొక్క దేవుడు మనకి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఏకరీతిగా ఉంటున్న దేవుడు అండి. భవిష్యత్తు కాలంలో ఉండబోతున్నాడు, భూతకాలంలో ఉన్న దేవుడు, మరి వర్తమాన కాలంలో ఉంటున్న దేవుడు, చూస్తున్న దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన ఈ దేవుని గురించి మరి కొంతైనా మనకి జ్ఞానము కలిగి ఉండట మనం అవసరం అండి. కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానము మనం చూసాము. జ్ఞానాలు రెండు రకాలుగా ఉంటాయని. ఒకటి భూలోక సంబంధమైన జ్ఞానము, రెండోది పరలోక సంబంధమైన జ్ఞానము. ఆ ఆత్మీయ జ్ఞానము మనకి ఉండాలి. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు నీ యొక్క దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనం చెప్పగలిగా ఉండాలండి. అటువంటి జ్ఞానము మనకి కలిగి ఉండాలి. మీ దేవుడికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేసి ఎవరన్నా అడిగితే ఆ ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు మనల్ని అడిగినప్పుడు మనం చెప్పగలిగి ఉండాలండి. దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణాలు, మన దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో మనకు తెలుసండి. ఏ విధమైనటువంటి దేవుడు ఆయన 1-2 మాటల్లో మనం చెప్పగలమా? ఎవరన్నా అడిగితే నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అనేటువంటి ఆ యొక్క జ్ఞానము మనము కలిగి ఉండాలండి. దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉంటే ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు మా దేవుడు ఇటువంటి దేవుడు అనేసి మనం చెప్పడానికి మనకి వీలు కుదురుతుంది. కనుక మనల దేవుడు ఎలాంటి దేవుడు అన్న విషయాలు మనం అటువంటి జ్ఞానాన్ని మనము పొందుకుందాం, తెలుసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పేతురు భక్తుడు ఏం చెప్తాడంటే, 2వ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఏం మాట అంటున్నాడంటే, మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మనకు కలిగి ఉండాలని చెప్తున్నాడు. చదువుతారు ఎవరన్నా? పేతురు 2వ గ్రంథము పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించిన గాక. ఇక్కడ 3వ వచనం, బట్టి ఆయన మనకు ఆ అమూల్యములను అత్యధికములైన వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు పాలువారనట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును జ్ఞానమును
జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా మనల్ని దేవుడు పిలిచాడండి. ఆయన అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవాలి ఆయన్ని. అలాగే అనుభవ జ్ఞానము మనము కలిగి ఉండాలని పేతురు మనకి చెప్తున్నాడు. ఒకటి మనం దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మనకి కలిగి ఉండాలని ఇక్కడ మాటల ద్వారా మరి యొక్క పేతురు చక్కని అనుభవంతో మనకు చెప్తున్నాడు. మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము, దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటిని మనకు దయచేస్తున్న దేవుని కూర్చిన మన ప్రభు అయిన యేసు కీర్తిని కూర్చి అనుభవ జ్ఞానము మనము కలిగి ఉండాలని మనం చెప్తున్నాడు. కనుక ఆయన ఎలాంటి వాడు మనకు తెలుసుకుంటున్నామండి. మనం పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆయన పిలిచిన వాడిని పిలుపుకి మనం లోబడి ఉండాలి. మన పిలిచిన వానికి కలిగి ఉన్నటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలనేసి ఉదయకాల సమయంలో పేతురు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఆయన ఎలాంటి వాడు ఒకసారి మనం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడో మనము చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, మన దేవుడు ఎలాంటి దేవుడు, ఎలాగుంటాడో అనేసి మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే వాక్యం ద్వారా మనము వారికి సమాధానం చెప్పాలి. మరి ఆయన పరిశుద్ధుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్తాము. అంతేకాకుండా కొలస్సీ రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపియే, యేసు ప్రభుల వారు అదృశ్య దేవుని స్వరూపియే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటండి. ఏంటి? సర్వ సృష్టిని సృష్టించిన వాడు అని వారికి మనం తెలియజేయాలండి. సర్వ సృష్టిని సృష్టించిన ఆది సంభూతుడు అంటే ఆది కాలం నుంచి ఉంటున్న ఆ దేవుడని మన దేవుడు అనేసి వారికి తెలియాలండి. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడని వారికి మనం తెలియజేయాలి కదా. మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృష్టించాననేసి వాక్యం మనం చూస్తూ ఉంటున్నామండి. సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, అంతేకాకుండా ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపంలో ఉంటున్నవాడండి. మరి ఆయన తత్వమై ఉన్న దేవుడు అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా మరి యొక్క సమీపింపరానిటువంటి తేజస్సులో ఆయన నివసిస్తున్నటువంటి ఆ దేవుని గురించి మనము తెలియజేయాలండి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపముగా ఉంటున్నారండి. ముగ్గురు కూడా దేవుని యొక్క స్వరూపంలో వారు ఉంటూ మరి నిత్యత్వంలో, అమరత్వంలో మరి జీవిస్తున్నటువంటి మా దేవుడు అనేసి వారికి మనకు తెలియజేయాలి. ఒకవేళ ఆ దేవుడు మన దగ్గరికి యేసు ప్రభువు వారికి అక్కడికి వచ్చిన తర్వాత మరి ఏమైందంటే, అక్కడ తండ్రి, పరిశుద్ధాత్ముడు అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నారంట. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు తన కార్యాన్ని ముగించుకుని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాననేసి చెప్తా ఉంటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు ఉన్నాడు, మన మధ్యకు వచ్చాడు, మన మధ్యన మరి నివసిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన కార్యాలని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఆదరణకర్తగా మనతో ఉంటున్నాడండి. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపుడు, ఆది సంభూతుడై ఉంటున్నాడు అనేసి మనం చెప్పాలి. మన దేవునికి ఉన్న లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం అదృశ్య దేవుని యొక్క స్వరూపము. మరి అంతేకాకుండా ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. రెండవదిగా చూద్దాం మరి తిమోతి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి పత్రిక మరి 1వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. ఆయన ఎలాంటి దేవుడు అండి, మరి ఎలాంటి దేవుడు అనేసి మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులు మనం అడిగితే 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమై ఉన్నదనేసి ఇక్కడ చూస్తున్నామండి. మరి తిమోతి పత్రిక మనం ఏం చేస్తున్నాడు? పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకారానికి యోగ్యమైనది ఇక్కడ ఉందనేసి తెలియజేస్తున్నాడండి. అంటే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు మన యేసు ప్రభువు వారు. అండి ఇందాక చెప్పాను, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. రెండవదిగా ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి, ఇతరులకు మనం తెలియజేయాలి. మూడో మాటగా చూద్దాం, లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో అదే మాట. రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు దేని నిమిత్తమై రక్షించడానికి వచ్చాడో మనం ఇక్కడ చూద్దాం. లోకసువార్త 19:10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇది కూడా మనకు అందరికి తెలిసిన వాక్యమే. నశించిన దానిని వెదకి రక్షించడానికి మన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని రక్షించడానికి దేవుడు మరి యేసుప్రభువు వారు ఇక్కడికి వచ్చాడు. ఈ మాటలో ఒక మాట మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే మనం అందరం నశించిపోతూ ఉంటున్నాము, మరి దేవుడు వెతుకుతూ ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడండి. అంతవరకు బాగానే ఉంది. మరి ఇంకా ఏంటంటే మరి చాలా మంది తన యొక్క మరి బలహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లను బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ పాపాల్లో రగ్గిపోతూ ఉంటున్నారండి. అటువంటి వారిని దేవుడు మరి రక్షిస్తాడా అనే ఉద్దేశం మనకి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోలేక దాని గురించి మనం తెలుసుకోవాలి. నిజమే కదండి, వ్యభిచారంలో ఉండిపోతూ ఉంటున్నారు. మరి త్రాగుడుకు సంబంధించిన వారు వాళ్ళు త్రాక్కుంటూ ఉండిపోతున్నారు. జోదం ఆడేవాడు జోదంలో ఉండిపోతా ఉంటున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి, వెతుకుతా ఉంటున్నాడు. ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో, ఈ త్రాగుడుతో ఉంటున్నారో వారి దేవుడు వెతికి రక్షించుకుంటా ఉంటాడా? ఏంటంటే ఇక్కడ మరి దేవుడు వెతుకుతున్న మాటకి అర్థం ఏంటంటే మరి నిజంగా దేవుణ్ణి ఎవరైతే నశించిపోయి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో అటువంటి వారికి దేవుడు రక్షకుడుగా ఉంటాడో వారికి రక్షణ ఇస్తారండి. అడిగిన వారికే దేవుడు రక్షణ ఇస్తారండి. అడగని వారికి దేవుడు రక్షణ ఇవ్వడండి. వాళ్ళ పాపులైనా వాళ్ళు నశించిపోతున్నా కూడా దేవుడు వారిని రక్షించడన్న మాటను మనము మరి తెలుసుకోవాలండి. నశించిపోయిందని వెదక రక్షించుకోవడం అంటే దేవుడు ఇదే పనిగా మరి ఎంతమంది అయితే నశించిపోతూ ఉంటున్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి రక్షించడం పని ఆయన పని కాదండి ఇది. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా రక్షించుకున్నాడు అనుకోండి, ఈ కాకపోతే ఏం చేస్తాడండి, రక్షించుకున్న తర్వాత మరలా వెళ్ళి మళ్ళీ అదే పనిలో మరి పడిపోతా ఉంటాడు కదా. మరి ఈ విధంగా ఉంటున్న వారిని దేవుడు మరలా వెళ్ళి వాళ్ళని మళ్ళీ వెతికి రక్షించుకుని మరి రక్షించుకుంటా ఉంటాడా? కాదు. ఇక్కడ దీని మాటకి ఏంటంటే అర్థము, వెతికి రక్షించడం అంటే ఎవరైతే దేవుణ్ణి మరి వెతుకుతారో, నశించిపోయినటువంటి స్థితిలో ఉండి మరి వారి యొక్క మనసు మారుతుందో, పశ్చాత్తాపం కలిగి ఉంటారో, నా దేవుడు ఎక్కడ ఉన్నాడో నన్ను రక్షించడానికని దేవుణ్ణి వెతుకుతారో అటువంటి వారికి మాత్రమే దేవుడు వారిని మాత్రమే రక్షిస్తాడనేసి ఉదయకాల సమయంలో యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే జక్కయ్య ఏం చేశాడండి, తనకున్నటువంటి పాప స్థితి నుంచి ఆయన ఏమయ్యాడంటే లేచి మరి పరిగెత్తుకుంటూ యేసు ఎవరో అని చూడటానికి మరి రక్షణ పొందాలనే ఉద్దేశం మరి దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మేడు చెట్టు ఎక్కి మరి యేసు ప్రభుని కోరుకున్నట్లుగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. జక్కయ్యని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే లోకంలో నశించిపోతున్న అందరి కొరకు మరి ఆయన రక్తాన్ని కాల్చాడు, శిలువలో మరణించాడు. కానీ ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, తన పాపాల నుంచి బయటికి వస్తారో, దేవుడు నాకు రక్షణ ఇస్తాడని మరి ఆశపడతారో, వెతుకుతారో అటువంటి వారిని మాత్రమే దేవుడు వెతికి రక్షిస్తాడనేసి ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మనం తెలుసుకున్న దానికి ఉదాహరణగా మనం జక్కయ్యని చూసాం. జక్కయ్య లాంటి పాపపు జీవితాన్ని వదులుకొని ప్రభు దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే దేవుడు రక్షిస్తాడనేసి ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకో మాట చూద్దాం. ఎఫ్టీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన యొక్క గుణాతిశయములు, ఆయన యొక్క గుణగణాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉండాలని, మరి దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకుంటున్నాం కనుక ఎఫ్టీ 7:26లో ఇంకా ఏమంటున్నాడంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు ఆకాశ మండలముకే నిక్కిలి ఎచ్చైన వాడు మార్కి మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూసారా, దేవుని యొక్క గుణాతిశయాల గుణగణాలు మనకి మన యొక్క జ్ఞానంలోకి రావాలండి. ఇవి దేవుడు ఎటువంటి వాడో మరి తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి ఉండాలి.
ఇతరులు మనం అడిగినప్పుడు మన దేవుడు ఎటువంటి వాడో మనం ఏం చెప్తాం? మరి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అని చెప్తా ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడు అంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మసుడును, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడంట, ఆకాశ మండలం కంటే మీకు హెచ్చైన వాడంట, మన ప్రధాన యాజకుడు అనేసి ఇక్కడ మరి ఎబ్రీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. నిజమే కదండి. ఆయన వచ్చిన తర్వాత ఆయన నిజంగానే పవిత్రుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన నిర్దోషిగానే ఉన్నాడండి. ఆయన అంటాడు, నా మీద నాలో నేరం ఉందనేసి ఎవరైనా రుజువు చేయగలరనేసి మరి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక సవాలు విసిరాడండి. ఆయన ఏ విధమైనటువంటి దోషం లేనివాడు, ఏ విధమైన అపవిత్రత లేని వాడిగా మరి లోకంలో జీవించాడు. అంతేకాకుండా మనల్ని కూడా ఆ విధంగా మరి పవిత్రంగా జీవించమని, నిర్దోషులుగా జీవించమని, అటువంటి జ్ఞానం కలిగి ఉండాలనేసి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. అంతేకాకుండా ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడ్డాడంటండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మరి ఆ జీవించినంత కాలం అంతా కూడా ఆయన పాపులతో జీవించాడు. కానీ ఆయన పాపిలాగా ఆయన అవ్వలేదు. పాపుల్ని ప్రేమించాడు. ఆ పాపుల్లో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించాడండి. పాపుల్లో చేరలేదు. ఆయన పాపులతో కలిసి జీవించినప్పటికీ కూడా ఆ విధంగానే మనం కూడా లోకంలో జీవిస్తున్నాం. అనేకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలు మనలో ముసురుకుంటా ఉంటాయి. మరి లోకాసులు, మరి అనేకమైనటువంటి ఆశలు సాతాను మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు, మనకు కల్పిస్తూ ఉంటాడు. అవి ఎంతో సౌకర్యవంతంగా మనకుంటా ఉంటాయి. కానీ మరి ఈ లోకంలో జీవించేటప్పుడు నిర్దోషంగా మనం జీవించాలనేసి, పవిత్రంగా మనం జీవించాలనేసి మన దేవుడు కోరుకుంటున్నాడు. మన యేసు ప్రభువు వారు ఎలాంటి వారంటే ఆయన మరి ఆకాశం కంటే మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని అంటున్నారు. అంతేకాకుండా ఆయన ప్రధాన యాజకుడుగా ఉంటున్నట్టుగా మనకి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. నిజమే కదండి. ఆయన ప్రధాన యాజకుడు. మన పాపముల నిమిత్తము ఏ విధంగా అయితే బలులు ఆ యాజకుడు అర్పిస్తాడో ఆయనే ప్రధాన యాజకుడుగా మరి ఈ లోకానికి వచ్చి మన పాపములన్నింటినీ మరి క్షమించి మరి ఆయన శిలువలో ఆయనే బలియాగంగా అయిపోయాడండి. తర్వాత నో మోర్ మరి బలియాగాలన్నమాట. బలియాగాలు ఇక లేకోకుండా ఆయనే ప్రధాన యాజకుడిగా ఉంటూ మరి మనకి దేవునికి మధ్యవర్తిత్వం ఆయన వహిస్తున్నాడండి. మన పాపాలన్నింటినీ క్షమించడానికి. యేసు ప్రభువు వారి యొక్క మన దేవుని యొక్క గుణాతిశయాలు ఎలా ఉంటున్నాయనంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడండి. అంతేకాకుండా పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి వాడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మన ప్రధాన యాజకుడు. చూసారు కదా ఎన్ని మంచి లక్షణాలు మన దేవుల్లో ఉన్నాయో. మరి ఇతర దేవుళ్ళు, దేవతలో ఒక దేవుళ్ళో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి దేవుళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ ఆయనలోనే ఈ లక్షణాలు ఉన్నాయనేసి మనల్ని ఎవరైనా మీ దేవుడు ఎటువంటి వాడు అని అంటే కనుక ఈ లక్షణాలని మరి లేఖనాలను ఎత్తి చూపించి మన యొక్క విషయాలు మనము చెప్పవచ్చండి. అంతేకాకుండా ఒకటి రెండు విషయాలు ఉన్నాయి మరి చెప్పి ముగిస్తాను. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటండి. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడే కాదు, రక్షకుడే కాదు, మరి నశించి దాన్ని వెదికి రక్షించడే కాదు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, మరి పాపుల్లో చాలా ప్రత్యేకమైనవాడే కాదు, మరి ప్రధాన యాజకుడుగా ఉండడమే కాకుండా ఆయన పరిశుద్ధుడుగా ఉంటున్నాడండి. అందుకనే కదా పరలోక రాజ్యంలో మరి కోట్లాది దూతల చేత మరి ఆయన నిత్యము పరిశుద్ధుడు అని పొగడబడుతున్నాడు. మనల్ని కూడా పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవించమనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆఖరి మాటగా మనం చూద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు అంటండి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చూస్తున్నాం. 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే పరలోకమందును భూలోకమందును మరి భూమి కింద సముద్రాల్లో కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడు అంటండి. సర్వ సృష్టి మరి కోట్లాది దూతలు మరి ఆయన్ని మరి పరిశుద్ధుడని మరి ఆయన ఆరాధిస్తున్నారంటండి. చూద్దాము. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును
ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక అనేసి కోట్ల కొద్ది దూతలు మరి ఆయన్ని స్తుతియాగం చెల్లిస్తున్నారంటండి. ఆయన్ని మరి పాటలు పాడుతూ ఉన్నారు. రెండు కాళ్ళతో మరి యొక్క రెక్కలతో కాళ్ళను కప్పుకొని, రెండు చేతులతో మరి రెక్కలతో వారి యొక్క ముఖాన్ని కప్పుకొని ఆ పరిశుద్ధ దేవుని యొక్క ఆ మహిమ మరి చూడలేక, ఆ తేజస్సును చూడలేక వారి రెండు రెక్కలతో ఎగురుతూ ఈ విధంగా మరి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని ఆరాధిస్తున్నారంటండి. నిజంగానే ఆయన ఆరాధనకు యోగ్యుడు. మీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రధాన యాజకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధనకు యోగ్యత కలిగిన వాడు మా దేవుడని మనం చెప్పాలండి. పరలోకములో, భూలోకములో, మరి సముద్రములోను మరి ప్రతి స్వస్థము కూడా ఆయన్ని మరి సర్వమును సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. గొర్రె పిల్లను మరి స్తోత్రముతోను ఘనతతోను మహిమతో ప్రభావముతోను మరి యుగములను యుగముల పూర్వము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మరి దేవుణ్ణి స్తుతింపబడుతున్నాడంటండి. ఆయన ఆరాధింపబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అంటండి. చూసారు కదా, ఇటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. మనం చెప్పాను కదా, దేవుని యొక్క జ్ఞానము మనము కలిగి ఉండటం ఎంతో అవసరం అనేసి మరి తెలుస్తున్నాం. మన దేవుని గురించిన జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానాన్ని ఎంతో సంపాదించడానికి, ఆ తెలివితేటలను పొందడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారండి, రాత్రనక పగలనక. కానీ ప్రభు యొక్క జ్ఞానం నీలో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతుందండి. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇహమందును పరమందును ఆ జ్ఞానము మనకి ఉపయోగపడుతుంది. మరి ఆ జ్ఞానము మనల్ని పరలోకమునకు తీసుకెళ్తుంది అన్నట్టుగా మనకి ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకున్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఒకటి రెండు మొచ్చుకు మీకు చెప్పి మరి యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 3:13 అంటాడు, మరి యొక్క జ్ఞానం సంపాదించుకున్నవాడు ఎట్టివాడు అన్నట్టుగా మాకు తెలియజేస్తున్నారు. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. మరి రెండు జ్ఞానాలు ఉన్నాయన్నారు, భూ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉందనుకున్నాం. మరి ఆత్మ సంబంధమైన జ్ఞానము మన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానించుకున్నాం. అయితే ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో కూడా మరి మాటల ద్వారా మనం చూద్దాం. సామెతలు 3:13 ఏముందండి? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడంట. చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యకరమైనటువంటి జీవితాన్ని వాడు జీవిస్తాడు. అమ్మా, నిన్ను మరి ప్రజలు నిజంగానే నువ్వు ధన్యురాలు అమ్మా అని చెప్పగలుగుతున్నారా? మరి ఏమని చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా మనం జీవిస్తున్నామో. ఒకవేళ దేవుని కూర్చిన జ్ఞానమే కనుక మనకు ఉంటే నిజంగానే ఇతరులు మనం ఏమంటారంటే నువ్వు నిజంగానే ధన్యుడు, నీ లోకిట నీ భార్య ఫలించు, మరి ద్రాక్షవల్లి వలె ఉంటుంది అనేసి ఉంటుందండి. నిజమే కదా. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనకు కావాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనం అటువంటి వాడు ధన్యుడని సొలొమోను యొక్క సామెత ద్వారా చెప్తున్నాడు. లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు అన్యుడంటండి. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ధన్యుడంట. లోకానుసారమైనటువంటి జ్ఞానం ఉంటే వాడు అన్యుడన్నట్టుగా మనకి మాకు తెలియజేస్తుంది. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ఇహమందు పరమందు కూడా ధన్యకరమైన జీవితాన్ని వాడు జీవించగలడు. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 8:11 దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏ విధమైన ఆశీర్వాదాలు మనకి వస్తాయో దేవుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంటానండి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు మనము శ్రేష్ఠులుగా ఉంటామంటండి. ఇందాక చెప్పుకున్న జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనము ధన్యులము, ధన్యకరమైన జీవితాలు మనం జీవిస్తామంటున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వాడు శ్రేష్ఠుడు అంటున్నాడండి. అనేక మందిలో మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలం అనమాట. మన ఇరుగుపోరు వారు మనతో కూడిన వారు మనల్ని ఏమంటారంటే వీడు నిజంగానే శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, శ్రేష్ఠుడుగా ఉంటున్నాడు అన్న విషయాన్ని. ఎందుకంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మన శ్రేష్టకరమైన జీవితాన్ని మనం జీవించగలం. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం అదే సామెతలు 11:30 ఏం చేస్తానంటే జ్ఞానము కలిగిన వాడు నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తాడు. నీతిమంతులు
ప్రతిఫలము పొందుదురు. ఓకే, ఇక్కడ ఉన్న మాట చాలండి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే దేవుని జ్ఞానాన్ని కలిగి జీవించేవారు ఎలా ఉంటారంటే మరి ఇతరులను రక్షించేవారుగా ఉంటారంటండి. ఎంత ధన్యకరమైన జీవితము. తను తాను రక్షించుకుంటాడంట, అంతేకాకుండా ఇతరులను కూడా రక్షిస్తాడంటండి. చూసారు కదా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాడు, శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాడు. అంతేకాకుండా తను తాను రక్షించుకొని ఇతరులను కూడా రక్షించేవాడుగా ఉంటాడు అనేసి మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకో మాట చూద్దాం, సామెతలు 24:5 అన్ని సామెతలు ఉన్నాయి. సామెతల గ్రంథం 24:5 ఏమంటాడంటే దేవుని జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడనేసి మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానం కలిగిన వాడు ధన్యుడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు శ్రేష్ఠుడు, దేవుడు జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు అనేసి ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక మంచి మాట చూద్దాం, కొలసీ పత్రికలో 4:5 ఏమంటున్నాడంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు సమయాన్ని పోనీకోకుండా సద్వినియోగం చేసుకుంటా ఉంటాడంటే సమయాన్ని మరి ఏ విధంగా వాడుకోవాలో, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో జ్ఞానం కలిగిన వారికి మాత్రమే అది సాధ్యం. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే సమయాన్ని వృధాగా పోనిస్తూ ఉంటాడంటే. ఇంకో మాట కూడా చూద్దాం, సామెతలు 14:16 జ్ఞానము కలిగిన వాడు కీడు నుండి తప్పించబడతాడనేసి. ఎంత మంచి మాటలండి. దేవుని యొక్క జ్ఞానము మనం కలిగి ఉంటే రాబోయే కీడుని మనము తప్పించుకుంటామనేసి కూడా ఈ మాటల ద్వారా మనం చూస్తున్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాము. మరి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు ఎటువంటి వాడంటే అదృశ్య దేవుని స్వరూపంగా ఉంటున్నవాడు, రక్షకుడుగా ఉంటున్నవాడు, పవిత్రుడుగా ఉంటున్నాడు, మరి నిర్దోషి నిష్కల్మషుడుగా ఉంటున్నాడండి. అంతేకాకుండా పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటున్నాడు, ఆకాశ మండలం కంటే ఎత్తైన వాడుగా ఉంటున్నాడు, ప్రధాన యాజకుడుగాను పరిశుద్ధుడుగాను ఆరాధనకు యోగ్యుడిగా ఉంటున్న మన దేవుడు. ఎంత మంచి గుణాతిశయాలు దేవుడికి మనం కలిగి ఉన్నాము. అటువంటి దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉంటే ఎంత గొప్ప ధన్యత. మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు, దేవుని యొక్క గుణాతిశయములు కలిగిన వాడు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతాడో మరి అది కూడా చూసాము. ఇటువంటి దేవుని కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ధన్యత కలిగేటువంటి జీవితాన్ని మనం జీవిస్తామంట, శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిస్తామంట, మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. అంతేకాకుండా ఇతరులను మనం రక్షిస్తాము, మన బలము కలిగి జీవిస్తామంట. మరి రాబోయే కీడు నుంచి మనము తప్పించుకుంటామనేసి ఈ యొక్క జ్ఞానం ద్వారా మనకి ఈ మాటలు దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేశాడు. మంచి మాటలు. జ్ఞానం అంటే ఏమో కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంట, దేవుని యొక్క మార్గాల్లో మనం నడుచుటే అదే జ్ఞానము. చెడుతనము విడిచిపెట్టుట అది దేవుని యొక్క జ్ఞానము. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇహమందు పరమందు కూడా ఆ జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది. పరలోక రాజ్యము ఆ యొక్క జ్ఞానము తీసుకువెళ్తారు. కనుక ఇటువంటి జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు మన యొక్క హృదయంలో వినికిడిలో దేవుడు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తి కృపానికి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవుడిగా ఉంటూ మాకు జ్ఞానాన్ని బోధిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సంఘంగా కూడి ఈ విధంగా తండ్రి నీ యొక్క మాటలను వినడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు ఎటువంటి దేవుడు నువ్వు తెలియజేశావు మా ప్రభా, ఎటువంటి జ్ఞానము మాకు ఉండాలో ఆ యొక్క జ్ఞానం గురించి మాకు తెలియజేశావు మా తండ్రి. మీకు స్తోత్రాలయ వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నీవు ఎటువంటి వాడువో, నీకున్నటువంటి మంచి గుణాలు లక్షణాలు ఏమిటి ఉన్నాయో మరి తెలియజేశావు మా తండ్రి. మీకు వందనాలయ. అటువంటి లక్షణాలు మేము కలిగి ఉంటే, నీ జ్ఞానాన్ని మేము కలిగి ఉంటే ఏ విధమైన ఆశీర్వాదాలు మాకు వస్తాయో ఆ విషయాలు కూడా మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక జ్ఞానము కలిగిన స్త్రీ మరి ఇంటిని పట్టుకుంటుందని సెలవిచ్చినట్టు మా ప్రభా, అటువంటి మంచి జ్ఞానాన్ని మా గృహాలను మేము పట్టుకున్నట్లు, మా సంఘాలలో మేము జీవించట్లు, అనేక మందికి ప్రభా మాదిరికరమైన జీవితాలు మేము జీవించే మంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ మధ్యాహ్న కాలంలో వాక్యాలు మా హృదయంలో ఫలభరితంగా చేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ మాటలతో సంధించమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఫలభరితులుగా చేయమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యను సంచరిస్తూ నీ మాటలు మాకు తెలియజేసినట్టు వందనాలు
స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ కొద్దినప్పుడు మా కొరకే తిరిగిన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వేచి నిలబడి పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అన్ని లాభాలను నేడు మరి తెచ్చింది. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించింది. మమ్మల్ని శోధనలో తప్పించింది. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును మనందరికి యుగ యుగముల పూర్వము ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము. ఈ వారి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.